రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు అనుకూలమైన రాజకీయ నాయకుల్ని పెడతాడు. దేవుడు మౌనంగా ఉంటే అంటే దేశాన్ని పాడు చేసేటువంటి పనికి మాలిన నాయకులు అవుతాడు. క్రైస్తవుడు ప్రార్థన మీదే అన్ని కూడా ఆధారపడి ఉన్నాయి. దేశంలో దేశ పరిస్థితులు స్థితిగతులు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? ప్రార్థన చేసేటువంటి క్రైస్తవుల ప్రార్థన మీదే ఆధారపడి ఉన్నాయి. నువ్వు మంచి నాయకుల కోసం ఎంత గట్టిగా విజ్ఞాపన చేస్తావో నీ ప్రార్థన బట్టి గొప్ప నాయకులు, మంచి నాయకులు దేశాన్ని పరిపాలిస్తారు. నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చేయకుండా అది నాకెందుకులే, రాజకీయాల గురించి నాకెందుకులే, వాళ్ళ గురించి నాకెందుకులే అంటుకొచ్చినావు చూడండి. మరి ఆ దేశాన్ని పాడు చేసేటువంటి నాయకులు వస్తారు. తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ఫలితం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలు కాబట్టి మన క్రైస్తవులు అంటే ఎప్పుడు కూడా మౌనంగా